పడిలేచిన కెరటం. అచేతన స్థితి నుంచి కొత్త జీవితం. ఇక భవిష్యత్తే లేదనుకున్న వ్యక్తి పడిలేచిన కెరటంలా ఎగిసిపడ్డాడు. విధిని ఎదిరించి విజేతగా నిలిచాడు. ప్రమాదం దేహంలో ఎన్నో భాగాలను చిదిమేసిన మేధస్సే అతని పునర్జన్మకు పురుడు పోసింది. జీవికనిచ్చిన రైల్వే ఉద్యోగం జీవితాన్ని అగాధంలోకి నెట్టేస్తే మళ్లీ అక్కడే మరో ప్రస్థానాన్ని ప్రారంభించిన మల్లికార్జున పట్టుదల ఎందరికో స్ఫూర్తిపాఠం. అనంతపురానికి చెందిన కళింగ మల్లికార్జున మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేశారు. 2001లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పరీక్షలు రాసి ఉత్తమ ప్రతిభతో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగం సాధించారు. జీవితం సాఫీగా సాగుతున్న దశలో పెద్ద కుదుపు. విధుల్లో భాగంగా 2006లో గుంతకల్లులో రైలెక్కారు. గుత్తి జంక్షన్లో రైలు నెమ్మదిగా వెళ్తుండగా దిగే ప్రయత్నంలో పట్టుతప్పి రైలు కింద పడిపోయారు. 2 కాళ్లూ కోల్పోయారు. పక్కెటెముకలు విరిగాయి. వెన్నెముక దెబ్బతింది. సుమారు 10 శస్త్రచికిత్సల తర్వాత వైద్యులు తేల్చిందేమిటంటే ఇక ఈ జీవితం మంచానికే పరిమితమని. ఆత్మవిశ్వాసంతో కోలుకుని ఏడాదిన్నర పాటు మంచంపై కదల్లేని స్థితిలో ఉన్నప్పటికీ కొత్త జీవితంపై ఎన్నో కలలుగన్నారు మల్లికార్జున. ఆ స్థితిలో భార్య దూరం కాగా తన పనులు తానే చేసుకుంటూ క్రమంగా పట్టు సాధించారు. వీల్ చైర్లో తిరగడంపై సాధన చేశారు. రైల్వే అధికారులను ఆశ్రయించి తన ఉద్యోగంపై విన్నవించారు. 2009లో గుత్తి స్టేషన్లో గుమస్తా ఉద్యోగంలో చేరారు. చోట ప్రస్తుతం డీజిల్ మెటీరియల్ స్టోర్లో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న అపార జ్ఞాపకశక్తి గల మల్లికార్జున తన పనితనంతో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు. రైల్వే ఇంజిన్లకు సామగ్రి, విడిభాగాలు, పరికరాలు కేటాయించే స్టోర్లో కీలకంగా పనిచేస్తున్నారు. ఇంజిన్ సుమారు 2000 కాంపోనెంట్లు ఉంటాయి. ఒక్కోదానికి 8 అంకెలతో నంబర్లుంటాయి. సుమారు 500 కాంపోనెంట్ల నంబర్లను ఇట్టే చెప్పేస్తారాయన. స్టోర్లో సామగ్రి పేరు చెబితే ఫలానా చోట ఉంటుందని క్షణాల్లో సిబ్బందికి సూచిస్తారు. మల్లికార్జున ఉత్తమ సేవలకు 2014లో గుంతకల్లు డిఆర్ఎం నుంచి పురస్కారాన్ని స్వీకరించారు. 2017, 2025 జనవరిలోనూ జీఎం నుంచి అవార్డులు అందుకున్నారు. జీఎం అరుణ్ కుమార్ జైన్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకుంటున్న మల్లికార్జున